హాయ్ అండి. కట్ వర్క్ సింపుల్లో ఏమి తెలియని వాళ్ళైనా ఈజీగా కట్ వర్క్ హ్యాండ్స్ కటింగ్ చేసి కుడతారు. ఎందుకంటే అంత ఈజీగా ఉంటుందన్నమాట. అది కూడా సింపుల్ ప్రాసెస్లో మీకు ఒక చిన్న మూత ఐడియా ఉందంటే మీరు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు 5 నిమిషాల్లో మీరైతే కట్ వర్క్ హ్యాండ్స్ కటింగ్ చేసి కుడతారనమాట. ఎందుకంటే ఎంత అనుభవంతో చెప్తున్నా, సింపుల్లో అంటే సింపుల్ ప్రాసెస్లో చెప్తాను. మీకు అసలు ఎక్కువ టేపు కొలతలు కానీ ఏం కన్ఫ్యూజ్ లేకుండా సింపుల్ ప్రాసెస్లో మీకైతే నేర్పిస్తాను. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ మాత్రం తెలుగులో చేయండి ప్లీజ్. నాకు ఇంగ్లీష్ రాదండి, తెలుగు అంతంత మాత్రం వస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో కట్ వర్క్. అసలు ఎక్కడ టేప్ అనేది వాడుకోకుండా మీ దగ్గర క్యాన్వాస్ ఒక్కటి ఉంటే చాలండి, చాలా బాగుంటుందన్నమాట. కింది వేస్ట్ క్లాత్ అయితే వేసుకున్నా. నేను ఇక్కడ మెంతో ప్లస్ బాంబు మూత అయితే తీసుకున్నా. అంటే అంత పెద్దగా కాదు కట్ వర్క్, అంత చిన్నగా లేకుండా నేనైతే సింపుల్లో వాళ్ళు ఏమన్నారంటే సింపుల్లో రావాలి అన్నారు. వెడల్పు ఎక్కువగా రాకుండా, అంత చిన్నగా రాకుండా మీడియం సైజులో మాకు కట్ వర్క్ అయితే అని చెప్పారనమాట. చూసారు కదా మెంతో ప్లస్ బాంబుది చిన్న మూత అయితే తీసుకున్నా. మీకు అసలు ఎక్కడ టేప్ అయితే అవసరమే లేదండి. క్యాన్వాస్ ఇలా తీసుకొని ఇలా చూసారు కదా నేను ఎలా చూపిస్తున్నానో అలా ఆనుకొని ఎక్కడ గ్యాప్ అనేది ఇవ్వకుండా ఇలా మూత ఎలా ఉందో అలా మూత చుట్టూ ఇలా మార్క్ అయితే వేసామంటే మనకి సింపుల్లో కట్ వర్క్ అయితే రెడీ అవుతుందన్నమాట. చూసారు కదా ఇలా సింపుల్ ప్రాసెస్ అనమాట. చూసారు కదా ఇలా అంతేనండి. ఇలా నీట్గా మార్క్ అయితే వేసుకుంటా రావడమే. చూసారు కదా ఎక్కడ స్కిప్ చేయలేదు, నేను పూర్తి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నా. చూసారు కదా ఇలా నేనైతే వన్ సైడ్ పాదం అయితే తీసుకున్నా. అది మీ ఇష్టం అండి, వన్ సైడా మామూలు పాదం అనేది తీసుకున్నాను మీ ఇష్టము. నేనైతే వన్ సైడ్ అయితే తీసుకున్నాను అనమాట. వన్ సైడ్ అయితే నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి వన్ సైడ్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నా. చూసారు కదా ఇలా. ఇప్పుడు మనకి మధ్యలో మిడిల్లో ఇలా చిన్న గుర్తు అయితే పెట్టుకోండి. ఇక్కడ కూడా క్యాన్వాస్ మధ్యలో మిడిల్లో ఇలా గుర్తు అయితే పెట్టుకోండి. ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా ఆ మిడిల్కి ఈ మిడిల్కి మధ్యలో వచ్చేటట్టు చూసుకోండి. అంటే ఆ గుర్తుకు ఈ గుర్తుకు రెండు ఒకటేసారి ఉండాలన్నమాట. ఇలా చూసారు కదా ఇలా ఇలా పెట్టుకున్నామంటే మనకు కుట్టేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా ఇలా నీట్గా. ఇప్పుడు కట్ వర్క్ మీద కుట్ట అనేది రానివ్వండి. మళ్ళీ చెప్తున్నా, నేను వన్ సైడ్ పాదం అయితే వేసుకున్నా. నేను ఎలా చూపిస్తున్నాను అలా. అంటే మన చెయ్యి తిరిగితేనే పాదం అయితే తిరుగుతుంది. మనకి ఇలా పాదం అయితే ఎత్తుకుంటూ ఇలా చెయ్యి అనేది మన చేతిలోనే ఉంటుందండి. పాదం అనేది ఎలా తిప్పాలనేది. చూసారు కదా నేను ఎలా తిప్పుతున్నానో, మార్క్ ఎక్కడికి వేసినానో ఆ మార్క్ చుట్టూ పాదం అనేది ఎలా తిప్పుతున్నానో సేమ్ అలానే తిప్పేసేయండి. చూసారు కదా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ పద్ధతిలో ఉంటుంది. ఓకేనా. ఇలా పాదం అనేది నీట్గా మన చేతిలోనే ఉంటుందండి. మనకు అవసరమైన చాట ఖచ్చితంగా పాదం అయితే ఇలా ఎత్తాలన్నమాట. ఓకేనా. చూసారు కదా ఎక్కడ మీకు చూసే బోర్గా ఉండకుండా లెంత్ కూడా పెట్టలేదన్నమాట వీడియో. చాలా జనము చేసేదంతా ఒకటే పని కానీ కొంచెం చెప్పిందే 10 సార్లు చెప్తారు కాబట్టి ఎక్కువ లెంతీ అయిపోతుంది అనమాట వీడియో. అందుకే నేను 6 నిమిషాల్లో వీడియో అయితే పెట్టాను. ఓకేనా. ఇప్పుడు మనకి మార్క్ ఎక్కడికుందో అక్కడికైతే ఇలా కట్ చేసుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా. మళ్ళీ ఎక్కువ ఓపెన్ కట్ చేయకోకుండా చూసుకోండి. ఇలా ఓపెన్లు అయితే కట్ కాకూడదు అనమాట. మనము కుట్టు ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు వచ్చి ఇలా నీట్గా నేను ఎలా కట్ చేస్తున్నానో అలా ఈజీగా మీరు మనకి కట్ వర్క్ ఎక్కడ కట్టు కాకుండా నేను అటు 3 ఇంచులు ఇటు 3 ఇంచులు గ్యాప్ అయితే వదులుకున్నాను అనమాట. మనకి షేప్ తిరిగేటందుకు ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే కట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఎక్కడ ఓలు అంటే మధ్యలో ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్కు ఇలా చిన్న చిన్న కట్ అయితే పెట్టుకోండి కత్తెరతో. మళ్ళీ కట్ వర్క్ అయితే కట్ కాకూడదు అనమాట. మనకి ఇప్పుడు ఈజీగా క్లాత్ అయితే తిరుగుతుంది. చూసారు కదా ఇలా ఇలా తిరుగుతుంది అనమాట. మనం కుట్టే పద్ధతిలో ఉంటుందండి. నేనైతే వాళ్ళు చెప్పారు కదా నాకు సింపుల్లో నాకు సింపుల్ కట్ వర్క్ అయితే రానిమ్మన్నారు. వెడల్పు ఎక్కువగా రానికోకుండా నాకు సింపుల్లో రానివ్వండి అక్క,
అంత పెద్దగా వద్దు, అంత చిన్నగా వద్దు, మీడియం సైజ్ కట్ వర్క్ అయితే రావాలి అన్నారు. దీనికి ఇదే హ్యాండ్స్ మొత్తం బ్లౌజ్ అంతా కటింగ్ కూడా పెడతాను. ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి, పైపింగ్ ఎలా చేయాలనేది ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానన్నమాట. ఒకటికోటి అప్లోడ్ చేస్తాను. చూసారు కదా, ఇప్పుడు ఇలా మనకి కట్ వర్క్ ఎలా వచ్చింది దానిపైన ఇలా కుట్టు రానిచ్చిన తర్వాత దీని మీద ఐరన్ చేసుకోవడమే. మనకి ఇంకా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలా కట్ వర్క్ రానిచ్చిన తర్వాత నీట్గా ఐరన్ చేసామంటే మనకి ఈజీ పద్ధతిలో కట్ వర్క్ హ్యాండ్స్ కటింగ్ అయితే రెడీ. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో. మనకి పాదం తిప్పడంలో ఉంటుందండి. ఇలా చూసారు కదా, కొంచెం మీకు కన్ఫ్యూజ్గానే ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఒక్కటేసారి చూస్తే సరిపోదు, ఒక 2-3 సార్లు చూడండి, చూసి ట్రై చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. చూసారు కదా, మీకు ఎక్కడ స్కిప్ చేయలేదండి. నేను ఒక్కొక్కటి మీకు నీట్గా చూపిస్తున్నాను అనమాట. మీకు ఇంకా పెద్ద కట్ వర్క్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. అది కూడా ఎలా కటింగ్ చేయాలి, ఎలా కుట్టాలి, అసలు టేప్ వాడకుండా అనేది చూపిస్తాను అనమాట. మీకు ఇంకా పెద్ద కట్ వర్క్ కావాలన్నా మీకు ఈజీగా చూపిస్తా. నెక్కు కూడా ఎలా కట్ చేయాలి అనేది కూడా చూపిస్తాను అనమాట. ఓకేనా. ఇంత మంచి బ్లౌజులు కుట్టబట్టే పల్లెటూరులో ఫేమస్ కావాలంటే ప్రతి ఒక్కటి నేర్చుకోవాలన్నమాట. ఇదండి ఈరోజు మన వీడియో. ఓకేనా, బాయ్.